కన్న కూతురిని చిత్రహింసలు పెట్టిన తల్లి కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. మాధవి మిస్ అయిందని లాలాపేట పిఎస్లో ఆమె భర్త ఏడాది క్రితం కేసు పెట్టాడు. కూతురుని చిత్రహింసలు పెట్టిందనే కేసు దర్యాప్తులో మాధవి మిస్సింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. పేరు మార్చుకుని సత్తెనపల్లిలో మాధవి ఉంటున్నట్లు పోలీసులు గుర్తించారు. కానీ తన భర్త చనిపోయాడని పోలీసులకు మాధవి నమ్మించింది. మాధవికి సహకరించిన మహిళపై మాధవి భర్త పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నాడు. నిన్న పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో కన్న కూతురుని తల్లి చిత్రహింసలు గురి చేస్తున్న ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. 5 రోజులుగా అన్నం పెట్టకుండా అట్లకాడతో వాతలు పెడుతూ పసి ప్రాణానికి నరకం చూపించింది. గమనించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల రాకను గుర్తించిన తల్లి మాధవి పాపను దాచే ప్రయత్నం చేస్తుంది. తల్లితో పాటు ఆమెకు సహకరించిన మరో మహిళను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అయితే పోలీసులు కూపీ లాగడంతో మాధవి భర్త మిస్సింగ్ కేసు పెట్టిన ఘటనపై వెలుగులోకి వచ్చింది. అటు బాలికను శిశు సంక్షేమ గృహానికి తరలించారు. నా పేరు ఎస్కే సమీరు, మా ఆవిడ పేరు ఎస్కే దర్యాబీ. నాకు 2 పిల్లలు, షేక్ నిసారు, షేక్ షెహనాజ్. 7 నెలల క్రితం ఇట్లా లాలాపేట పిఎస్ పరిధిలో బంగారం తీసుకుని మిస్సింగ్ అయిందని చెప్పి నేను లాలాపేట పిఎస్ పరిధిలో కేసు ఫైల్ చేశాను. కేసు ఫైల్ చేస్తే అప్పటి నుంచి ఎంక్వైరీ చేస్తున్నామని చెప్పారు. తర్వాత ఇట్లా 40 రోజులు తిరిగిన తర్వాత నుంచి ఇట్లా ఎంక్వైరీ చేస్తున్నామని అవసరమైతే ఫోన్ చేస్తామన్నారు. తర్వాత నాకు తెలిసిన అప్డేట్ 10 రోజుల క్రితం ఆధార్ అప్డేట్ చేయించుకుంటున్నట్టు నాకు ఓటీపీ వచ్చింది. ఇట్లా లాలాపేట పోలీస్ పరిధిలో తెలియజేశాను. వాళ్ళు దాని తర్వాత మళ్ళీ ఫోన్ చేసి ఇంకోసారి వెరిఫై చేసి ఆధార్ కార్డు అయితే అప్డేట్ అవ్వలేదు, అప్డేట్ అయితే మీకు ఇన్ఫార్మ్ చేస్తాము, ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఉంటే అవసరమైతే ఫోన్ చేస్తామని చెప్పారు. తర్వాత ఇట్లా నేను రాత్రి ఫోన్ చేసి ఇట్లా సత్తెనపల్లి పిఎస్ పరిధిలో ఉంది, మీ అమ్మాయి కేసు ఫైల్ ఇక్కడికి వచ్చి ఉంది, తీసుకుని వచ్చి ఉన్నారు, ఒకసారి వచ్చి ఫోటో అవి పెట్టి కన్ఫర్మ్ చేసుకుని వచ్చారు. శివపార్వతి, షేక్ భాష అనేవాళ్ళు 4 ఏళ్ల క్రితం నుంచి గుంటూరులో మా ఇంటి పక్కనే రెంట్కుంటున్నారు. వాళ్ళ మీద అనుమానం ఉందని చెప్పి నేను లాలాపేట కేసులో వాళ్ళే అనుమానిస్తున్న వాళ్ళ మీద కూడా కేసు ఫైల్ చేశాను. అప్పుడు ఆ ప్రెగ్నెంట్గా ఉంది, ఇబ్బంది అవుతుందని చెప్పి మేము ఎంక్వైరీ చేస్తాము అని చెప్పారు.